ఆంజనేయునికి శ్రీరాముని ఆలింగనంతో మొదలై శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది యుద్ధకాండ. శ్రీరామ కథామృతాన్ని సీతారామ కథాసుధ పేరుతో తనదైన శైలిలో అందించారు సీనియర్ జర్నలిస్టు దీక్షితుల సుబ్రహ్మణ్యం. సీతారామ కథాసుధ యుద్ధకాండ ఆవిష్కరణ రేపు సాయంత్రం అనగా మార్చి 6వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో జరగనుంది. ఈ ఆవిష్కరణ మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారి చేతుల మీదుగా జరగనుంది. అలాగే ఇప్పటి వరకు వచ్చిన 6 కాండలను 3 పుస్తకాలుగా ఆవిష్కరించనున్నారు. వీటిని సుప్రసిద్ధ సినీ రచయిత మరుధూరి రాజా గారు, సుపథ సాంస్కృతిక మాసపత్రిక సంపాదకులు డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావు గారు ఆవిష్కరిస్తారు. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు పూర్తి వాల్మీకి రామాయణాన్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అందించడమే లక్ష్యంగా ఈ రచన ప్రారంభమైంది. ఈ సీతారామ కథాసుధలోని 3 వంతులు పైగా ఫేస్బుక్లో సీరియల్గా అందించడం జరిగింది. సుమారు 9 ఏళ్ల పాటు అనేక దేశాల్లోని వేలాది మందిని ఈ కథ అలరించింది. ఇంతవరకు 5 భాగాలను 10,000 కాపీలు వేయడం జరగ్గా అవన్నీ కూడా అయిపోవడం జరిగింది. 7 దేశాల్లో సీతారామ కథాసుధ పుస్తకాలు ఉన్నాయి. బాలకాండను దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు ఆవిష్కరించారు. అయోధ్యకాండను శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు, అరణ్యకాండను బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సోమువీర్రాజు గారు, కిష్కింధకాండను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, సుందరకాండను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆవిష్కరించడం జరిగింది. అరణ్యకాండ పుస్తకావిష్కరణ వినూత్నముగా అంతారామమయం పేరుతో వివిధ దేశాల్లో జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీలంకలోని అశోకవనంలో సీతమ్మవారు బందీగా ఉన్న ప్రదేశంలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే దుబాయ్, టాంజానియా, రొమానియా, యూకే తదితర దేశాల్లో మిత్రపాఠకులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత దీక్షితుల సుబ్రహ్మణ్యం అభినవ వాల్మీకి, యంగ్ రైటర్, ఆర్షభారతి, సాహితీమిత్ర వంటి పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఈ రచయితకు ఆధ్యాత్మికవేత్తలు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు, శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు, బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, సినీ నిర్మాత రాజ్ కందుకూరి గారు, ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా గారు, ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు గారు వంటి ప్రముఖులు వారి ఆశీస్సులు, ప్రశంసలు అందించారు. జర్నలిస్టుగా దీక్షితుల సుబ్రహ్మణ్యంకు 3 దశాబ్దాల అనుభవం ఉంది. ప్రస్తుతం ది హ్యాన్స్ ఇండియా ఇంగ్లీష్ పత్రికకు తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా, సుపథ సాంస్కృతిక మాసపత్రికకు సహాయ సంపాదకునిగా పనిచేస్తున్నారు. ఈ అద్భుతమైన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి మీరందరూ వచ్చి సీతారామాంజనేయానుగ్రహానికి పాత్రులు కావలసిందిగా రచయిత దీక్షితుల సుబ్రహ్మణ్యం గారి కుటుంబం, పబ్లిషర్ రమేష్ రాజా గారు మరియు నిర్వాహక మిత్ర బృందం తరఫున మీకిదే మా హృదయపూర్వక ఆహ్వానం. రేపు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో కలుద్దాం. మీ శివానంద్.